మీరు ముగ్గురు ఫ్రెండ్స్ అవునా కాదా? కాదు, అస్సలు కాదు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, లవ్వర్స్, ఇంకేదో. వాళ్ళు అసలు నాకు సంబంధం లేదు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు నేను చూడని కూడా చూడలేదు. ఎందుకు మాట మారుస్తున్నారు? మీ ముగ్గురు ఫ్రెండ్స్ అంటాను. ఎందుకలా? మీరు మాట మారుస్తున్నారు, మీ ముగ్గురు ఫ్రెండ్స్ అని నేను అంట. కాదు, ఏం చెప్పమంటారు? ఓకే, కాదు అంటున్నారు కదా. మస్తాన్ వచ్చేసి వీడియోలన్నీ కూడా రికార్డ్ చేస్తున్నట్టు మీకు తెలుసా లేదా? అసలు నాకు ఏ వీడియోలో తెలియదు. ఏ వీడియో దాకా ఏ వీడియో చూడని కూడా చూడలేదు. ఓకే, మస్తాన్ సాయికి మీకు శేఖర్ భాష పరిచయం ఉందా లేదా? పరిచయం అంటే ఫోన్ చేస్తారు. మీకు ఎట్లాగా జర్నలిస్ట్కి ఎట్లాగా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారో నాకు కూడా అలాగే అప్పుడప్పుడు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫస్ట్ ప్రీతి కేసులో ఫోన్ చేసి చెప్పేవాడు, ఇట్లా ప్రీతికి సంబంధించిన ఎవిడెన్స్, ప్రీతి అనే అమ్మాయికి లావణ్య బలవంతంగా డ్రగ్స్ ఇచ్చింది అని. అప్పట్లో ప్రీతి కేసు పెట్టినప్పుడు ఎవిడెన్స్ కోసం చూస్తుంటే మస్తాన్ సాయి దగ్గర ఉందని ప్రీతి చెప్పింది. సో నేను అడిగా మస్తాన్ సాయి చాలా రోజులు, అప్పుడు ఇవ్వాల మస్తాన్ సాయి. ఓపెన్గా ఒక క్వశ్చన్ ఓపెన్గా మాట్లాడుతున్నాం మన ఇద్దరము. రాస్తారని కావచ్చు, లావణ్య కేసు కాదు, మీరు ఎందుకు ఎంటర్ అయ్యారు వాటిల్లో? ముందు ఆవిడ ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది టైప్లో నన్ను ఏదో ఒకసారి ఇట్లా మీడియా ఇంటర్వ్యూ చేస్తే దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అడిగింది. అప్పుడు నా ఒపీనియన్ నేను చెప్పినప్పుడు ఇట్లాగే ఒక కేసు ఎక్కడో ఉందని చెప్పాడు రాజస్థాన్. గుంటూరులో కూడా ఇదే టైప్లో రాజస్థాన్ మీద పెట్టినట్టే మస్తాన్ సాయి మీద కూడా పెట్టినట్టు రాజస్థాన్ చెప్పాడు. ఒకసారి అది చెక్ చేయాలని చెప్పినప్పుడు అవునా అని చెప్పి నన్ను మళ్ళీ పోగు చేసినప్పుడు నాకు తెలిసిన వాళ్ళతోటి ఆ గుంటూరులో ఎక్కడెక్కడ ఉందో ఎతికిచ్చి ఆ ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చారు. ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళ కేసు వీగిపోయింది అనే ఇది ఉడికెక్కువైపోయింది. అప్పటి నుంచి లావణ్య నాన్న మీద రకరకాలుగా దాడులు చేయించడాలు, మీడియాలో టార్గెట్ చేయడాలు, ఇలా రకరకాలుగా చేసుకుంటూ వచ్చింది. ఆ రకంగా శత్రుత్వం పెరిగింది అనుకోవచ్చు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో మీ మీద కేసు నమోదైంది కదా, ఎందుకు? సృష్టి వర్మ వెళ్ళి కేసు పెట్టింది. జానీ మాస్టర్కి సంబంధించిన అంటే సృష్టి వర్మ చాలా రోజుల తర్వాత ఒక ఇంటర్వ్యూ వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో కొన్ని లేవనెత్తింది. నేను చాలా చిన్నపిల్లగా ఉండనే వచ్చాను, అప్పుడే డీ జోడీ చేశాను అంటే 18 to 24 కదా డీ జోడీ అని చెప్పి నేను సాక్ష్యాలను తీసుకొచ్చి ప్రశ్నించాను. 18 to 24 అన్నప్పుడు నువ్వు ఎలా వచ్చావు? అప్పుడే కదా నీకు జానీ మాస్టర్ పరిచయం. 18 అని చెప్పుకొని వచ్చావు కాబట్టి ఆయన దానికి పోక్స్ నువ్వు ఎట్లా పెడతావు? ఇలాంటికి సంబంధించిన కొన్ని అంటే ఆ వీడియో కింద కామెంట్లో బోల్డ్ ప్రశ్నలు అడిగారు. బట్ నేను అడిగితే ప్రాబ్లం వచ్చింది. ఓకే,